నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. కోడిగుడ్లు ఇసరటం, రాళ్ళు ఇసరటం, చెప్పుల దండలు, మగాళ్ళు అయితే సగం తల గొరిగి వదిలేయటం, గాడిద మీద ఊరేగించటం, లేదా నడుంకు తాడుకట్టి ఊరంతా తిప్పటం, తలార్లు చేసేవాళ్ళు. ఇప్పుడు జనమే తలార్లుగా మారారు. వెస్ట్ బెంగాల్లో 15 ఏళ్ల పాటు టీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలు, అవినీతి మీద ఉడికిపోయిన జనాలు దొరికిన వాళ్ళని దొరికినట్టు టీఎంసీ నాయకుల్ని నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తున్నారు ప్రజాకోర్టులో. ఇది ప్రజలే చేస్తున్నారు, ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. తాజాగా షాంపూర్ అనే ఏరియాలో అమరద అనే ఒక విలేజ్, అక్కడ గ్రామ పంచాయతీ ప్రధాన్, మనం సర్పంచ్ అంటాము, మౌసుమీ మైతి. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆవిడ తల మీద కోడిగుడ్లు కొట్టి మొహంతా ఇలా పామేసి ఆవిడ్ని బెంగాలీ భాషలో, వాళ్ళ భాషలో తిడుతున్నారు. ఏమ్మా, ఇన్నాళ్ళు మమ్మల్ని దోచుకున్నావు కదా, ఆ డబ్బులు ఏడదాచినావు, తీసుకొచ్చి మా అందరికీ మా పైసలు మాకు ఇచ్చేయని చాలా మర్యాదగానే. ఆవిడ కన్నీటి పర్యంతమైంది. వాళ్ళు సామాన్య ప్రజానీకం ఈరోజు అలా ఒక గ్రామ సర్పంచ్ని తీసుకొచ్చి నుంచోబెట్టి కోడిగుడ్డు తల మీద కొట్టి అదంతా పామి ఆవిడ్ని హ్యూమిలియేట్ చేశారంటే వాళ్ళు ఎంత హ్యూమిలియేషన్ అనుభవించారు, ఎంత వేదన మానసికంగా అనుభవించుంటారు. వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. అండ్ అత్యాచారాలు, బలాత్కారాలు, బార్డర్ దాటించటాలు, అమ్మేయటాలు, క్యాటిల్ స్మగ్లింగ్, ఇంట్లో బాత్రూమ్లలో చిన్న చిన్న రిపేర్లు చేసుకోవాలంటే సర్పంచ్ పర్మిషన్ కావాలా, డబ్బులు కట్టాలా, వాళ్ళు చెప్పిన చోట ఇటుకలు తెచ్చుకోవాలా, వాళ్ళు చెప్పిన పనులతో చేయించాలా, వాళ్ళు చెప్పినంత ఇయ్యాలా. అంత లాలెస్నెస్ బహుశా వెస్ట్ బెంగాల్ కాదు, ఈ దేశంలో ఇంకెక్కడ ఉండదు. మనం ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళం, బయటపడేది. అట్లీస్ట్ బీహార్లో ఏం జరిగేది బయట పడకుండా చేసింది మమతా బెనర్జీ ఆవిడ ప్రభుత్వం. ఎందుకు? సింగిల్ పాయింట్ ఎజెండా. బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వటం, వాళ్ళ చేత గుండాయిజం చేయించటం, డబ్బులు వసూలు చేయించటం, ఆ డబ్బుల్ని తిరిగి బంగ్లాదేశ్కి పంపించి జమాతేకి ఇవ్వటం, జమాతే ఆ డబ్బులతోటి ఐఎస్ఐ ట్రైనింగ్ తీసుకోవటం, మళ్ళీ అక్కడి నుంచి ఉగ్రవాదుల్ని సొరంగాల ద్వారా ఇక్కడికి పంపించడం, దౌర్జన్యాలు చేయించడం, జహంగీర్ ఖాన్లు, షాజహాన్ షేక్లు ఇలాంటి వాళ్ళు బెదిరించి కణతల మీద పిస్టోల్స్ పెట్టి మాకు ఓటేకపోతే మిమ్మల్ని చంపేస్తామంటాం, అనుమానం వస్తే చంపేసి వాళ్ళలో ఆడవాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ అత్యాచారాలు చేయటం, పక్క దేశాల్లో అమ్మేయటం, మతాలు మార్పించటం. ఎంతకాలం భరిస్తారు, ఎంతకాలం సహిస్తారు ఈ అరాచకాన్ని? తిరగబడ్డారు జనం. బెంగాల్లో ప్రతి మహిళ ఒక కాళికమాత అయింది. ఈ రోజున శూలం తీసుకొని రోడ్డెక్కింది. ఆ శూలాన్ని బ్యాలెట్ బాక్స్ మీద ఓటుగా మార్చి ముద్రించి మమతా బెనర్జీని ఎంబడిపడి తరిమి కొట్టింది. తరిమి కొట్టేసరికి ఆవిడ దిక్కు లేక ఢిల్లీ చేరుకుంది. ఆవిడలాగే అవకరాలున్న పార్టీలతో కలిపి సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఫలితం శూన్యం. సరే, బెంగాల్లోకి వద్దాం. ఇవాళ 34,000 అత్యాచార కేసులకు సంబంధించి సువేందు అధికారి ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుంది. 30,000 మంది నుంచి 32,000 మంది కనీసం రేప్ తర్వాత వెంట్ మిస్సింగ్. చంపేసి సొరంగాల్లో పడేశారా, లేకపోతే బార్డర్లు దాటించి అమ్మేశారా, మతాలు మార్పించి సిరియా లాంటి దేశాలకి తరలించారా? ఇవన్నీ కూడా తేలాల్సిన విషయాలు, తేలాల్సిన విషయాలు. నేపాల్ బార్డర్లో దొరికిన జహంగీర్ ఖాన్ని ప్రస్తుతం ఇంటరాగేట్ చేస్తున్నారు. ఏ జహంగీర్ ఖాన్ అయినా ఫాల్టా నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసి జనాల నుదుటి మీద రివాల్వర్ పెట్టి, ఎస్ నేను బంగ్లాదేశీనే, 3 సార్లుగా నేను గెలిచాను, మరో 10 సార్లు ఇక్కడి నుంచే గెలుస్తాను, నా మాటే ఇక్కడ శాసనం. ఏమైంది? మే 4వ తారీఖు తర్వాత అజయ్ పాల్ శర్మ అని చిటికలేశాడు, యూపీ నుంచి వచ్చిన ఆఫీస్ని, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ని. నువ్వెలా ఇక్కడుంటే బార్డర్ దాటుతావో, లేదా వేరే రాష్ట్రం నుంచి, ఒకవేళ బయట ఉంటే వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి ఎలా వస్తావో చూస్తాను. అమిత్ షాని బెదిరించాడు. దిక్కు దివాణం లేకుండా పోయాడు. రీపోలింగ్ జరిగే సమయంలోనే పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి సువేందు అధికారి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించానని చెప్పుకొచ్చాడు. వదలలేదు ప్రభుత్వం. నేపాల్ బార్డర్లో పారిపోతుంటే పట్టుకొని లోపల వేశారు. షేక్ షాజహాన్ పరిస్థితి కూడా అదే. అండ్ రేపు పొద్దున ఇలాంటి వాళ్ళు ఒక 500-600 మంది ఉన్నారు, ప్రత్యేకించి గూన్స్, మమతా బెనర్జీ పెంచి పోషించిన గూన్స్. నిన్న మొన్న మనం చూసాం, సగం గుండు గొరిగేసి గాడిదల మీద ఊరేగించడం, అండ్ అలాగే అరగుండుతోటి నడువుకు తాడు కట్టి ఊరంతా తలారులు తిప్పినట్టు ప్రజలే తిప్పటం. ఎక్కడ ఏ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు.
అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సిపిఎం నాయకులు కావచ్చు, ఈ మొత్తం తతంగాన్ని చూస్తున్నారు వాళ్ళు. ఎవ్వరూ ఇన్వాల్వ్ కావట్లా. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ దేవర్ హ్యాపీ. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక 500 కార్యాలయాలు, సిపిఎంకి చెందిన ఒక 1500 కార్యాలయాలు తిరిగి వాళ్ళు ఓపెన్ చేసుకోగలిగారు. సువేందు అధికారి ప్రభుత్వం, సువేందు అధికారి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత. అవన్నీ టీఎంసీ కబ్జాలో ఉన్నాయి. సొరంగాల నుంచి బయట దేశాల్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కోసం అని చెప్పేసి మార్గాలు ఏర్పాటు చేసుకున్న టీఎంసీ గూండాల వ్యవహారాలు ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయి. ఇక 2 అన్నదమ్ములు ఉన్నారు టీఎంసీ నాయకులు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇళ్లల్లో ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల కిట్స్, టార్పాలిన్స్, వరదలప్పుడును వర్షాలప్పుడు, భారీ వర్షాలప్పుడు టార్పాలిన్లు జనాల కోసం పంచమంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవి వాళ్ళ ఇళ్లలో దాచుకుంటే దాదాపు 50,000 టార్పాలిన్లు స్వాధీనం చేసుకున్నారు. అరాచకానికి పరాకాష్ఠ ఎలా ఉంటుందంటే మమతా బెనర్జీ రూల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇవాళ ఆవిడ ప్రజాస్వామ్య గొంతుకు వినిపించడం కోసం ఢిల్లీ దాకా వస్తే వినటానికి చెవులు పనిచేయని, కర్ణభేరి పూర్తిగా మూసుకుపోయిన జనాలందరూ వచ్చి కూర్చున్నారు. సో ఆవిడ ఎవరి ముందో శంఖం ఊదింది నిన్న. వాళ్ళకి వినపడదు, అది శంఖం అని కూడా తెలియదు, శంఖనాదం అని కూడా తెలియదు. ఆవిడ చేసింది శంఖనాదము కూడా కాదు. సో ఇలాంటి పనికి మాలిన రాజకీయవేత్తని స్ట్రీట్ ఫైటర్ అంటూ ఇన్నాళ్ళు మనమే మోసామా అని చెప్పి వెస్ట్ బెంగాల్ ప్రజలు నేరుగా బయటకు వచ్చి జన సమూహాల మధ్య నుంచొని మాట్లాడుతున్నారు, నిలదీస్తున్నారు ఆవిడ. అయినా ఆవిడ ఎక్కడ తన పోరాటం ఆపలేదు. దొంగ మార్గంలో మళ్ళీ ఏదో ఒకటి చేసినా రావాలని, అరాచకం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బీఎస్ఎఫ్ జవాన్లకి అవతల నుంచి బంగ్లాదేశ్ ఘాట్స్ నుంచి బెదిరింపులు వచ్చేలా చేస్తుంది. అక్కడి నుంచి కవ్వింపు చర్యలకు దిగటానికి తన మిత్రపక్షమైన జమాతే ఇస్లామీ ద్వారా, తనకి ఇప్పటివరకు సహకరిస్తూ వచ్చిన మొహమ్మద్ యూనస్ ద్వారా చేయాల్సినవన్నీ చేయిస్తూనే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.